శ్యామల గారు అడుగుతున్నారండి, పిగ్మెంటేషన్ తగ్గడానికని చెప్పరా సార్ ప్లీజ్ ఫేస్ పైన, అలానే సన్ స్క్రీన్ వాడాక ఫేస్ బ్లాక్ అవుతుంది సార్ ప్లీజ్ ఏదైనా పరిష్కారం చెప్పండి సార్ అని అడుగుతున్నారు బిట్టు గారండి. అయితే ఇది చాలా కామన్ క్వశ్చన్ అండి. పిగ్మెంటేషన్ తగ్గడానికని ఏది వాడాలి, దాంట్లో సన్ స్క్రీన్స్ వాడుతుంటే చర్మం బ్లాక్గా అనిపిస్తుంది, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. దీని గురించి అని ఒక అవేర్నెస్ వీడియోతో నేను మీ ముందుకు వస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి పిగ్మెంటేషన్ ఇష్యూస్ వచ్చినప్పుడు సన్ స్క్రీన్స్ అనేది బాగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సన్ స్క్రీన్ పెట్టుకున్నాక మీకు చర్మంలో నల్లగా వచ్చినట్టుగా జిడ్డుగా వచ్చినట్టుగా కనిపిస్తుంది. కానీ సాయంత్రానికి మీరు ఫేస్ వాష్ చేసినాక మీ చర్మంలో బాగుంది, చర్మం ఇంకా మంచిగా బెటర్గా ఉంది అని అనిపిస్తే కనుక ఆ సన్ స్క్రీన్స్ మీకు పడుతున్నట్టుగా. సన్ స్క్రీన్ ఒక ఫోన్కి స్క్రీన్ గార్డ్ లాగా పనిచేస్తుందండి. ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఆ సన్ స్క్రీన్స్ అనేది మనకి రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సన్ స్క్రీన్స్ అనేది ప్రతి 3 గంటలకు పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. ఒకవేళ మీరు బయట ఎండల్లో యాక్టివిటీస్ చేస్తున్నారని అంటే ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది మనకి ప్రతి 2 గంటలకి పెట్టాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మీరు ఎంత సన్ స్క్రీన్ పూస్తున్నారు అని అంటే అంత మంచిగా సన్ ప్రొటెక్షన్ అనేది జరుగుతుందండి. అప్పుడు మన చర్మంలో ఉన్న నల్ల కణాలు నలుపునివ్వకుండా కాపాడుతూ ఉంటుందన్నమాట. చర్మంలో ఉన్న నల్ల కణాలు యాక్టివేట్ అవ్వగానే మొత్తం నలుపు అనేది వచ్చేసి దాన్నే ట్యానింగ్ అని అంటారనమాట. ట్యానింగ్ గురించి అని నేను మీకు నా పాత వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీరు దాంట్లో చూసి మీరు తప్పకుండా మీరు తెలుసుకోవచ్చు అనమాట. అలానే సన్ స్క్రీన్ అనేది పెట్టినప్పుడు మీకు నల్లగా డల్గా అయినప్పుడు ప్రతి 3 గంటలకి మీరు పెడుతున్న దానికి ఖచ్చితంగా మనం సన్ స్క్రీన్స్ అనేది వాడుకుంటున్నప్పుడు రాత్రిపూట మాయిశ్చరైజర్ సీరమ్స్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇలాంటి సీరమ్స్ మనం వాడుకుంటూ దాంతోపాటు లేజర్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేజర్స్లో మా దగ్గర ఒక కొత్త టెక్నాలజీ బ్లూ టోనింగ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశామండి. ఈ బ్లూ టోనింగ్ అనే దాన్ని యూజ్ చేస్తున్నప్పుడు చర్మంలో నలుపు అనేది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. నలుపు అనేది కొద్దిగా తగ్గుతూ ఉన్న దాంతో మనకి పీల్స్ కూడా కంబైన్ చేయొచ్చండి. గ్లూటథైన్ టాబ్లెట్స్ వీటిని కూడా కంబైన్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుందన్నమాట. బ్లూ టోనింగ్ అంటే లేజర్ అంటే ఎలా చేస్తారు అనే దాని గురించి అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. బ్లూ టోనింగ్ అని అంటే ఒక లేజర్ డివైస్ అండి. దాన్ని ఇలా మన చర్మం పైన ఇలా టక్ 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 అని చేస్తామండి. చర్మం పైన మనకు లేజర్ పాస్ అయినప్పుడు మనకి పైన పొరలో చర్మంలో ఎపిడర్మిస్ అంటాం కదండి, ఆ పైన పొరలో మీకు ఆ నలుపు అనేది తగ్గటానికని మీకు చాలా ఆస్కారం ఉంటుందన్నమాట. సో ఈ పైన పొరల చర్మంలో మనకు నలుపు అనేది మెల్లగా తగ్గుతూ 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 కరుగుతూ మనకి బెటర్గా అవుతుంది అనమాట. చర్మంలో ఉన్న నల్ల కణాలని డిస్టర్బ్ చేయదండి, కాకపోతే అక్కడ ఉన్న నలుపుని మనకి తగ్గించడానికని ప్రయత్నం చేస్తుంది అనమాట. ఈ చర్మంలో మనకి నలుపు వచ్చినప్పుడు ఏమవుతుందనంటే మనకి ట్యానింగ్ వచ్చిన దానికి సన్ స్క్రీన్స్ పెట్టిన దానికి ఎక్కువ కాకుండా ఉంటుందండి. అలానే టాబ్లెట్స్ అలానే ఇలాంటి క్రీమ్స్ వాడుతున్నప్పుడు లోపల యాంటీఆక్సిడెంట్ యాక్టివిటీ అనేది తీసుకొచ్చి చర్మంలో నలుపు అనేది ఎక్కువ కాకుండా కాపాడుతుంది అనమాట. అదే లేజర్ చేస్తే ఏమవుతుందనంటే చర్మం లోపలికి ఇంకి అక్కడ మనకున్న ఏదైతే నలుపు ఉందో దాన్ని కరిగించి మెల్లగా నెమ్మదిగా ఆ యాంటీఆక్సిడెంట్ యాక్టివిటీస్ అనేది పెంచి దాని నుంచి మనకి శరీరం నుంచి కూడా తీసేస్తుంది అనమాట. అలానే కరిగిన మెలనిన్ కూడా పైన పొరలోంచి పొరలుగా ఊడి పడిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఈ పొరలు అంటే మైక్రోస్కోపిక్గా అండి, మీకు ఏ విధంగా కూడా కనిపించదు మీకు అది. సో ఆ విధంగా జరుగుతుందనమాట. సో బ్లూ టోనింగ్ చేయటం వల్ల మీ చర్మంలో ఉన్న నలుపు అనేది చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ అనేది బాగా వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయండి. ఈ విధంగా మనము తప్పకుండా గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి కూడా మనకు సాధ్యమవుతూ ఉంటుందండి. సో ఇదండి విషయం. చర్మంలో మనకి ఏ విధమైన మార్పులు చేసుకోవాలి అనే దాని గురించి అని నేను మీకు వివరించానండి. అలానే మంచిగా లేజర్స్ చేసుకోవాలి అని అంటే మీరు మా దగ్గరకు వస్తే తప్పకుండా మీ చర్మాన్ని చూసి స్కిన్ అనలైజ్ చేసి ఏ విధంగా బ్లూ టోనింగ్ అనేది చేయొచ్చు, అలానే ఆల్మా టోనింగ్ అనేది ఎలా చేయొచ్చు అనే దాని గురించి అని మీకు వివరించి మీకు డీటెయిల్గా చెప్పి ఆ తర్వాత చేయించవచ్చండి. ఇది నెలకొకసారి చేయించేది 6 నుంచి 8 సార్లు చేయొచ్చండి. నచ్చితే కనుక ఇంకెక్కువ సార్లు కూడా చేయించాల్సిన అవసరం కూడా ఉంటుందండి. అలానే మీ చర్మానికి సొంత కలర్లోకి తీసుకురావడానికని మన ప్రయత్నం చేయొచ్చండి.
సో ఈ వీడియో కనుక నచ్చితే కనుక తప్పకుండా మీరు లైక్ చేసి మీ మిత్రులకి శ్రేయభిలాషులకు అందరికీ షేర్ చేయండి. అలానే నా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటివైనా స్కిన్ కానీ హెయిర్ కానీ ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే టెక్స్ట్ రిప్లై కానీ వీడియో రిప్లై కానీ చేస్తానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.